యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి 44వ వచనం వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా నామమందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకున్న తలసిరి, కానీ ఎవడను ఆయనను పట్టుకునలేదు. ఇక్కడ ఈ 37వ వచనంలో మనం చూసినప్పుడు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అని రాయబడింది. ఈ పండుగ 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే యూదుల పర్ణశాలల పండుగ సమీపించును అని చూస్తాం. కనుక ఈ పండుగ సమయంలో ఆఖరి రోజున జరిగేటువంటిది అని మనకు అర్థమవుతుంది. ఈ పండుగను గురించిన వివరణ లేవీకాండం 23వ అధ్యాయంలో ఉంది. లేవీ పుస్తకం 23వ అధ్యాయం 33-34 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరిపింపవలెను. ఈ పండుగ 7 రోజులు జరుగుయేటువంటి పండుగ. దాని యొక్క వివరణ మళ్ళా 39వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినముల యెహోవాకు పండుగ ఆచరింపవలను. మొదటి దినము విశ్రాంతి దినం, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినముల మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. ఇక్కడ ఈ పండుగలలో 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలలో ఇది ఆఖరి పండుగ. ఈ ఆఖరి పండుగ 7వ నెల 15వ దినమునగా ప్రారంభమై 7 రోజుల తరువాత, అంటే మొదటి విశ్రాంతి దినముతో ప్రారంభమై మరలా 8వ రోజున జరిగేటువంటి విశ్రాంతి దినమున కూడా ఆఖరి రోజుగా ఇది జరగాలి. ఆ జరిగేటువంటి 40వ వచనంలో చెప్పినట్లుగా మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. కనుక 7 రోజులు వారందరూ కూడా ఈ ఒక చేతిలో ఈ గొంజి చెట్ల ఈత మట్టలు, తర్వాత దబ్బ పండ్లు, తర్వాత కొమ్మలు, వాటిని పట్టుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు ఉత్సహించుచుండవలనని చెప్పబడింది. కనుక ఈ 7 రోజులు వీళ్ళందరూ కూడా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి, 113వ కీర్తన. ఈ కీర్తనలో 113, 114, 115, 16, 17, 18 ఈ 6 కీర్తనలు ఈ 7 రోజులు వాళ్ళు ప్రధాన యాజకుడు పాడుతున్నప్పుడు ఆ మొదటి వచనం పాడగానే వీళ్ళందరూ కూడా హల్లెలూయా అంటే ప్రైజ్ ది లార్డ్ అని ఇంగ్లీష్లో అంటారు చూసారా, అలా ఒక్కొక్క చరణం యాజకుడు పాడినప్పుడు వీళ్ళు వెంటనే హల్లెలూయా అనేటువంటిది పలికేవాళ్ళు, దానికి రెస్పాన్స్ లేకపోతే అనుగుణంగా.
ఉదాహరణకి యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి అని చెప్పినప్పుడు, యెహోవా నామమును స్తుతించుడి అని చెప్పినప్పుడు ఆ మొదటి చరణం మాత్రం వాళ్ళు కూడా అనేవాళ్ళు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. తర్వాత 2వ వచనం నుంచి ఈ 9వ వచనం ఆఖరి వరకు పాడినప్పుడు హల్లెలూయా అని పలికేవాళ్ళు. దానికి బదులుగా యాజకుడు పలికినటువంటి 2వ చరణానికి బదులుగా వాళ్ళు హల్లెలూయా అని ఉచ్చరించేవాళ్ళు. అలాగే 114వ అధ్యాయంలో కూడా మొదటి చరణం పాడినప్పుడు ఆ మొదటి చరణాన్ని వీళ్ళు కూడా పాడేవాళ్ళు. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో కనబడుతూ ఒక చేతిలో ఆ దబ్బ పండ్లు, ఇంకొక చేతిలో ఆ మట్టలు కనపడేవి. ఆ రెండు కూడా ఊపుతూ వీళ్ళు యాజకుడు పాడినటువంటి పాటకు బదులుగా మొదటి చరణం పాడినప్పుడు వాళ్ళు కూడా మొదటి చరణం, తర్వాత 2వ చరణం నుంచి ఆఖరి చరణం వరకు పాడినప్పుడు హల్లెలూయా అని మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. అలా 113 నుంచి 118 వరకు పాడేటువంటి విధంగా ప్రతిరోజు జరిగేది. అలా జరిగే సందర్భంలో 118వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ మొదటి వచనం పాడినప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మొదటి వచనం పాడినప్పుడు వీళ్ళు కూడా మొదటి చరణాన్ని అలాగే ఉచ్చరించేవాళ్ళు. తర్వాత ప్రతి చరణము ఈ యాజకుడు పాడినప్పుడల్లా ఒక చేతిలో దబ్బ పండ్లు, ఇంకొక చేతిలో ఆ కొమ్మలు పట్టుకొని వాళ్ళు ఈ విధంగా పలికేవాళ్ళు. 25వ వచనంలో ఉంది చూడండి, 118వ అధ్యాయం 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని పలికేవాళ్ళు. 2వ వచనం ఉదాహరణకు చూడండి, 2వ వచనంలో యెహోవా కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక అని యాజకుడు పలికినప్పుడు ఈ భక్తులు అంటే ఇశ్రాయేలు ప్రజలు 25వ వచనం యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుమని పాడేవాళ్ళు. అలా ఈ 29 వచనాలు 118వ కీర్తనలో ఆ కీర్తనలోని ప్రతి చరణాన్ని యాజకుడు పాడినప్పుడల్లా దానికి అనుగుణంగా లేక బదులుగా 25వ కీర్తన యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని పాడేవాళ్ళు. మిగిలినటువంటి అధ్యాయాలన్నిటిలో కూడా 2వ చరణం నుంచి ఆఖరి వరకు పాడినప్పుడల్లా హల్లెలూయా అనేవాళ్ళు. కానీ 118వ కీర్తనలో యాజకుడు పాడినటువంటి ప్రతి చరణానికి బదులుగా వారు యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుమని పాడేవాళ్ళు. ఇది ఆ 7 రోజులు జరిగినటువంటి ఈ సంఘటన అంతటిలో కూడా ఈ ఆఖరి రోజున జరిగింది. ఇప్పుడు 37వ అధ్యాయం, ఈ యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనానికి మనం వచ్చాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున అలా జరుగుతుండగా, అంటే ఈ వీళ్ళందరూ కూడా ఈ యాజకుడు పాడినటువంటి పాటలకు బదులుగా వీరు పాడినటువంటి పాటలు అది అలా జరుగుతున్నటువంటి సందర్భంలో అది దాదాపు ముగిసినటువంటి విధమైన సందర్భంలో జరిగినటువంటి ఈ వచనాలు ఇక్కడ యోహాను రాశాడు. అప్పుడు ఆ మందిరంలో ఏం జరిగింది అనేది. దీనికి ముందు ఇంకొకటి కూడా జరిగింది. ఆ యాజకులు పాటలు పాడుతుండగా ప్రజలందరూ కూడా దానికి బదులుగా ఇప్పుడు మనం చూసినటువంటి విధంగా దానికి అనుగుణంగా యెహోవా నన్ను రక్షించుము, నన్ను ఆశీర్వదించమని పలికినటువంటి మాటలు ముందు ఇంకొకటి కూడా జరిగేది. అదేంటంటే ఇక్కడ మనం యోహాను సువార్త ఒక సిలోయము అనేటువంటి ఒక కోనేరు ఉంది. సో అక్కడ ఈ యాజకుడు ఈ పండుగ దినములో ఈ ఆఖరి రోజున ఒక బంగారపు కుండ లాంటిది తీసుకొని వెళ్ళి అక్కడ ఆ బంగారపు పాత్రలో నీళ్లను ముంచి ఆ నీళ్లు ఆ కుండను ఆ పాత్రను తన భుజం మీద పెట్టుకొని ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు అతనితో పాటుగా ఇంకా కొంతమంది యాజకులు ఈ సంగీత నాదములతో ఆ యాజకుడిని తీసుకొని లోపలికి దేవుని యొక్క ఆ మందిరంలో ఉన్న బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు.
ఆ సిలోయేము కోనేటిలో ముంచబడినటువంటి బంగారు పాత్రలో ఉన్నటువంటి నీరుతోటి అతడు బలిపీఠము మెట్ల మీదకి ఎక్కబోతుండగా ఇంకొక యాజకుడు ఇంకొక పాత్రలో ఆ ఒలీవల నూనె తీసుకొని నింపబడినటువంటి పాత్రను తీసుకొని అతనితో కలిసేవాడు. అంటే ఇద్దరు యాజకులు, ఒక యాజకుడు సిలోయేము కోనేటిలో నీటితో ముంచబడినటువంటి బంగారు పాత్ర, ఇంకొక యాజకుడు ఒలీవ నూనెతో నింపబడినటువంటి ఇంకొక పాత్ర తీసుకొని ఇద్దరూ కూడా ఆ బలిపీఠము మెట్ల మీదకు ఎక్కి ఈ బలిపీఠానికి 2 గరాటులు తగిలించుండేవి. తూర్పు పక్కన ఒక పక్కన ఒక ఆ గరాట్లో ఆ సిలోయేము కోనేటిలో నుంచి తీసుకువచ్చినటువంటి నీటిని, ఇంకొక పక్క తగిలించబడినటువంటి గరాటులో ఒలీవల నూనెను బలిపీఠము అడుగుకు చేరేటట్లుగా ఆ యాజకులు వాటిని ఆ పాత్రలను ఖాళీ చేసేవారు. ఆ పాత్రలను ఖాళీ చేసి అవి ఖాళీ చేయబడినట్లు గుర్తుగా వాళ్ళ చేతులు పైకెత్తి చూపినప్పుడు ఈ భక్తులందరూ కూడా చాలా ఆనందంతో సంతోషించేవాళ్ళు. ఇది జరిగినప్పుడు ఈ పాటలు పాడుతూ యాజకులు వచ్చి వారు తీసుకుని రాబడినటువంటి నీటిని, ఆ నూనెను బలిపీఠము యొక్క అడుగులోనికి చేరగలిగేటట్లుగా గరాటుల ద్వారా కుమ్మరించబడిన తరువాత ఆ సందర్భంలో ప్రభు ఈ మాటలు పలుకుతున్నాడు. ప్రభు అప్పుడు 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిక కొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆ యాజకులు ఆ విధంగా నీటిని, నూనెను ఈ బలిపీఠం యొక్క అడుగుకు చేరగలిగే విధంగా పాత్రలతో ముంచబడినటువంటి వాటిని ఖాళీ చేయడంలో కలిగిన ఉద్దేశం ఏమిటంటే, వాళ్లకు అంతకు మునుపు యెషయా గ్రంథంలో ఇవ్వబడినటువంటి ప్రవచనాలు అవి నెరవేర్చబడటానికి గుర్తుగా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రార్థనలోని సారాంశం అది. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరూను భయపడకము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఈ 118వ కీర్తన 25వ వచనంలో కూడా యెహోవా నన్ను ఆశీర్వదించమని వారు ప్రార్థిస్తుండగా, తర్వాత వాళ్ళు నీటిని, నూనెను కుమ్మరించుటలో దానికి కలిగినటువంటి భావార్థం ఏమిటంటే, మా మీద నీ ఆత్మను కుమ్మరించు అని అడగటానికి గుర్తుగా చేయబడుతున్నటువంటి అది ఒక కార్యం. ఈ ప్రవచనం ఆధారంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యానికి జతపరుస్తూ ప్రభు, ఎవరైనా దప్పిక కొని ఎడల వాడు నా యొద్దకు రావలెను. అంటే మీరు సిలోయేము కోనేటిలో నుంచి నీటిని, అది సహజంగా ఉన్నటువంటి ఒలీవ చెట్లలో నుంచి తీయబడినటువంటి నూనెను తీసుకొచ్చి కుమ్మరించడం ద్వారా మీ దప్పిక తీర్చబడుతుందనేటువంటి దానికి, ప్రవచనానికి ఆధారంగా మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ దప్పికను తీర్చడానికి, ఆత్మను కుమ్మరించడానికి నేను ఇక్కడికి వచ్చినటువంటి దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తును అని ప్రభువు ఆలయంలో ఎప్పుడైతే ఈ యాజకులందరూ కూడా బూరలు ఊది తర్వాత ఆ నీటిని, నూనెను కుమ్మరించిన తరువాత జరగబోతున్నటువంటి దానికి మధ్యలో ప్రభు ఈ గొప్ప శబ్దంతో అందరూ వినగలిగేటట్లుగా మాట్లాడినటువంటి మాటలు. ఈ ప్రవచనం ఆత్మ వారి మీద కుమ్మరించబడాలనేటువంటిది వారు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో దానికి గుర్తుగా వాళ్ళు నీటిని, ఆత్మ, నూనెను కుమ్మరించుండగా ఈ ప్రవచనం నెరవేర్చబడాలని వారి హృదయాలలో ఎదురు చూస్తుండగా ప్రభువు ఆ ప్రవచనం నెరవేర్చబడేటువంటి సమయం ఆసన్నమైనదే. ఇప్పుడు నేను ఆ ఆత్మను మీకు అనుగ్రహించడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.
ఇక్కడ కూడా మీరు ఈ దప్పిక కొని ఉన్నట్లయితే ఈ నిజమైన విధంగా దేవుని చేత నింపబడి ఆత్మలో నడవాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీరు నా ఎద్దకు రండి. అదే ప్రభు ఈ యోహాను సువార్త 7వ అధ్యాయంలో పలుకుతున్నటువంటి మాటలు. తర్వాత యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకుని ఉన్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు. ఇలా ఏవైతే యెషయా అనే ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాటలకు ఆధారంగా వాళ్ళు నీటిని నూనెను కుమ్మరించుతూ ఆశీర్వదించమని రక్షించమని 118వ కీర్తన 25వ వచనంలో పాడినటువంటి పాటలు పాడుతూ ఆ పండగ యొక్క అంత్యదినమున జరుపుతున్నటువంటి సందర్భంలో ప్రభువు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమనంటే, ఎవడైనా దప్పిక కొని ఏడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునగలడు. మీరు నిజమైనటువంటి దాహాన్ని తీర్చుకొనగలగటానికి నేను మీకు ఏదైతే ఇవ్వాలని కోరుతున్నానో దానికి నేను పంపబడ్డాను. సో మీరు ఒక క్రమంగా భౌతికపరమైనటువంటి విధంగా చేస్తున్నటువంటి క్రియల ద్వారా కాకుండా అంతరంగంలో మీలో తాకబడి మీరు ఏదైతే రక్షణను కోరుతున్నారో, నిజమైన ఆశీర్వాదాన్ని కోరుతున్నారో, దానికి ఆత్మ ద్వారా నేను మీకు అనుగ్రహించడానికి, మీ దప్పికను తీర్చడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి పంపబడినటువంటి క్రీస్తును నేను అని ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు ఆ రోజున, ఆ పండగ యొక్క అంత్యదినమున. అది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇశ్రాయేలీయులలో వారు రక్షణ పొందాలని, దేవుని చేత ఆశీర్వదించబడాలని చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ పాటలో ఉన్నటువంటి ప్రార్థన, దానికి అనుగుణంగా ఏదైతే నూనె తర్వాత నీరు రెండు కూడా బలిపీఠము మీద ఒక అర్పణగా అర్పించబడుతూ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్చబడటానికి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి జనంతో ప్రభువు దేవాలయంలో నిలబడి ఆ రోజున ఈ విధంగా మాట్లాడాడు. ఆ సారాంశాన్ని మనం చూసుకోవాలి. అది ఇశ్రాయేలులకు వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానంలో ఇవ్వబడినటువంటి ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుతూ చెప్పబడింది. అందుచేత అలా మాట్లాడినప్పుడు 40వ వచనంలో జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ఆ ప్రవక్తే అనిరి. ఆ ప్రవక్త అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి, ఈ గొప్ప అగ్ని నాకును ఇక కనబడకుండాను గాక అని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా, నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. అది మోషేతోటి దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టించును, ఆయన మాట మీరు వినవలను. ఆ రోజున మోషే వాళ్ళతో చెప్పబడినటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే ప్రభువు అంత్యదినమున ఎవడైనా దప్పిక కొన్ని ఏడల వాడు నా యొద్దకు రావాలని చెప్పినటువంటి మాటకు అర్థంగా వాళ్ళు ఈయనే ఆ ప్రవక్త అని కొంతమంది. తర్వాత 41వ వచనంలో మరికొందరు ఈయన క్రీస్తే అనేది, అంటే దేవుని చేత అభిషిక్తుడిగా పంపబడిన వాడు అని, అదే రక్షకుడని. అంటే వాళ్ళు ఏదైతే పాటలో దేవా మమ్మల్ని రక్షించమని చెప్తున్నారో ఈయన క్రీస్తుని. తర్వాత క్రీస్తు గలిలయ నుండి వచ్చిన అని కొంతమంది, ఈయన గలిలయ నుండి వచ్చిన వాడు కదా, అక్కడ నుండి వచ్చిన అని అలా జరుగుతూ వచ్చింది. 43వ వచనంలో, కాబట్టి ఆయనను గురించి జనసమూహంలో భేదము పుట్టెను, వారిలో కొందరు ఆయనను పట్టుకున్న దళచిరి కానీ ఎవడనూ ఆయన పట్టుకునలేదు. ఎందుకంటే ఆయన సమయం ఇంకనూ రాలేదు కాబట్టి ఆయన్ని ఇంకా పట్టుకునలేదు. 37వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం చదివినటువంటి వాక్య భాగాలన్నీ కూడా యూదులకు ఇశ్రాయేలీయులు ఏ విధంగా వర్తించుకోవటానికి అనుగుణంగా ప్రభువు వారితో మాట్లాడుతూ వారితోటి వ్యవహరించాడు అనే అంశాలను మనం చూసాం. కానీ క్రైస్తవులమైన మనకు అది వేరుగా అన్వయించుకోవటానికి పనికొచ్చేదిగా ఉంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం
3వ వచనంలో, అందుకు యేసు అతనితో కూడా క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సో ఇక్కడ ఒక యూదుడు కానివ్వండి, లేక అన్యజనులు కానివ్వండి, దేవుడు ఎరగని వారు అందరూ కూడా, ఎవరైనా మనందరం కూడా పాపంలో ఉన్న మనందరం కూడా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అంటే మనలో ఉన్నటువంటి ఈ మనుషుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి ఆయన మూలముగా జన్మించితేనే కానీ, ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని గురించినటువంటి విషయాలను చూడలేము అని చెప్తున్నాడు. కనుక దేవుడు ఒక వ్యక్తితోటి ఎవరితోటైనా సరే ఆయన కార్యాన్ని ప్రారంభించడం అంటే పైనుంచి, అంటే పరలోకము నుంచి ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉన్నారో వారందరిలో కూడా వారిలో ఉన్నటువంటి ఆత్మను కదిలించి వెలిగించి దేవుడిని చూడగలిగేటట్లుగా చేసేటువంటిది మొదటి కార్యం మనందరిలో కూడా. ఎవరిలో అయినా సరే పైనుంచి జన్మించినటువంటి అనుభవం లేకపోతే, అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ దేవునితోటి సరైన సంబంధంలోనికి రాబడినటువంటి విధంగా కనుక రాకపోతే, లేక మనలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో, చూస్తాడో, వ్యతిరేకిస్తాడో అదే అవగాహనలోనికి రాగలిగి నిజమైన పశ్చాత్తాపంతో దేవునితో సరైన సంబంధంలోనికి రాలేకపోతే అది మారు మనసు పొందామా లేదనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. ఎవరైనా మారు మనసు పొందారు అంటే ఆత్మలో ప్రతిదాన్ని చూడగలిగేటువంటి వెలుగులోనికి తీసుకుని రాబడి ఉన్నాడని అర్థం. తర్వాత ఆత్మలో దేవుడు ఏ విధంగా పాపాన్ని పరిగణిస్తాడో, చూస్తాడో, తీర్పు తీరుస్తాడో అనేటువంటి అవగాహనలో ఉన్నాడని అర్థం. వాళ్ళకు తోచిన దానిలో కాదు, వాళ్ళకు సరిగా అనిపించే విషయం కాదు. అలా ఆత్మ ద్వారా మొదటి కార్యాన్ని దేవుడు మనలో ప్రారంభిస్తాడు. తర్వాత 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొన్ను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడను దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని చెప్పిన. 3వ అధ్యాయంలో ఆ విధంగా ఆత్మ ద్వారా వెలిగించబడి తాకబడి ఈ గాలి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు ఈ విధంగా తెలియదు కనుక ఆత్మ ద్వారా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. కనుక ఆ ఆత్మ యొక్క తాకిడి ద్వారా మనలో ఎటువంటి నిబంధనలు లేకుండా నిజమైన విధంగా దేవుడిని ఎరగాలని, తాకబడాలని, ఆయన ద్వారా ఆయనను ఎరిగి చూడాలని ఆశ కలిగిన వాళ్ళందరి జీవితాలలో ఈ 2వ మెట్టు మనలో ఆత్మ అనేటువంటి వరాన్ని ప్రసాదించి ఆ వరము, ఆ ఆత్మ మనలో నీటి బుగ్గగా ఉండేటట్లుగా చేస్తాడు. 3వ అధ్యాయంలో ఆత్మ మనలోనికి రాకుండా బయట నుంచి మనలను కదిలించి దేవుని యొక్క అనుభవంలోనికి నడిపించే పని. 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన మనలో ఉంటూ మనలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, దేవునితో సరైన సంబంధం లేకుండా పనికి రాకుండా ఉన్నటువంటి అనేక విషయాల విషయంలో మనలను ప్రతిరోజు కూడా ఒప్పించుతూ దేవుని యొక్క వెలుగులోనికి నడిపించుతూ దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రావడానికి ఏదైతే మనలో అపవిత్రత, తర్వాత దేవునికి ఇష్టం లేనటువంటివి, దేవునికి సంబంధం కాని విషయాలు మనలో పాతుకుపోయి ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేయడానికి మనలో నీటి బుగ్గగా ఉంటూ మనలో లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటన్నిటి విషయమైనటువంటి ఆసక్తిని పోగొట్టి దేవునిలో నిజమైనటువంటి దాహాన్ని, దప్పికను తీర్చుకొని ఎప్పుడూ దప్పిక కొనకుండా దేవుని యొక్క జీవం మనలో పనిచేసేటువంటి అనుభవంలోనికి నడిపించడానికి పనికి రాగలిగినటువంటిది నీటి బుగ్గ. అది మనలో ఈ పరిశుద్ధీకరణ కార్యాన్ని కొనసాగిస్తాడు ఆ విధంగా మన లోపల ఉండి. ఇక్కడ 7వ అధ్యాయంలో మనం చూసినటువంటిది ఇంకొక వేరైన విషయం. ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. తరువాత ఈ నీటి బుగ్గగా ఉన్న అనుభవంతో మనలో అంతరంగంలో జరుగుతున్న కార్యము, పరిశుద్ధత, పవిత్రత, దేవుని సంబంధమైన ఆసక్తి, దేవుని వెంబడించాలనే మనసు, శిలువ కార్యము లోతుగా జరుగుతున్న వాళ్ళ జీవితాలలో దాని తర్వాత మెట్టులో ఈ నీటి బుగ్గలు అవి నదులుగా మారి ముందుకు సాగేటువంటి విధం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. నీటి బుగ్గ ఒక్కచోటే ఉండి ఆ స్థలాన్ని మాత్రమే అది సస్యశ్యామలం చేయగలుగుతుంది. నది అనేటువంటిది అనేక బుగ్గల ద్వారా అంతరంగంలో ఉండి రకరకాలైనటువంటి విధంగా కలిసి అది ఒక నది వలె పారి వేరే వారు కూడా ఆ నదిలో నుంచి తాగి ఉపశమనం పొంది దప్పిక తీర్చుకొని తర్వాత
వారు క్షేమాన్ని పొందగలిగి బలాన్ని పొందగలిగేటువంటి విధంగా వాళ్ళ జీవితంలో నది పనిచేస్తుంది. ఈ నది పనిచేయటం అంటే ఎవరిలో అయితే ఈ నది వలె పారేటువంటి ఆత్మ యొక్క అనుభవం ద్వారా నింపబడిన వారుగా ఉంటారో వాళ్ళు దేవుని చేత వాడబడి ఆ సేవలో ఉంటూ అనేక మందిని దేవుని యొద్దకు నడిపించడానికి పనికి రాగలిగినటువంటి సాధనంగా ఆత్మ వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఈ 3 చూడండి. 3వ అధ్యాయంలో మనలో ప్రారంభించబడినటువంటి ఆత్మ యొక్క కార్యాన్ని చూస్తాం. 4వ అధ్యాయంలో లోబడిన వాళ్ళ జీవితాలలో ఆత్మ నీటి బుగ్గగా ఉంటూ వాళ్ళ జీవితాలను మార్చుట అనేది చూస్తాం. 7వ అధ్యాయంలో ఆ విధంగా పరిశుద్ధతలోనికి తీసుకుని రాబడుతున్న వాళ్ళ జీవితాల ద్వారా దేవుడు వారిని మరింత నింపుదలలోనికి తీసుకొచ్చి నది వలె పారేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడి వారి ద్వారా దేవుని యొక్క పరిచర్యను జరిగించుతూ అనేక మందికి క్షేమాన్ని, లాభాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి పనికి రాగలిగిన విధంగా వాళ్ళ జీవితాలను మార్చుకునేవాడుగా ఉంటాడు. ఈ 3 అనుభవాలు మనందరం కూడా కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరైతే నిజమైన విధంగా దేవుని చేత తాకబడి దేవుని యొక్క వెలుగులో ఈ పాపమునకు తగినటువంటి శిక్షను లేక పాపమునకు తగినటువంటి పశ్చాత్తాపం యొక్క మనసులోనికి తీసుకుని రాబడి దేవుడు కోరుతున్నటువంటి జీవితంలోనికి నడిపించబడటానికి ఇష్టపడుతున్నారో వారందరిలో కూడా ఈ నీటి బుగ్గ, ఈ మట్టి పెళ్ళ లేకుండా, రాళ్ళు లేకుండా, ఏమి ఆటంకం లేకుండా ఉండి ఆ నీటి బుగ్గ చక్కగా ఉంటూ మనకు దప్పిక తీరుస్తుంది. ఎప్పుడైతే లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది మనలో ఉంటాయో మనకు అవన్నీ కూడా దేవునిలో నిజమైనటువంటి సంతృప్తిని కలిగించే జీవితం లేదని అర్థం. అలాంటి వారు ఈ పరిశుద్ధతను కొనసాగనివ్వకుండా జరిగించేటువంటి అడ్డం పడేటువంటి విధంగా ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళు ఈ నది వలె పారేటువంటి ఉండేటువంటి అనుభవంలోనికి ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. కనుక సరైన విధంగా మారు మనసు పొందుట అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండుట, తర్వాత పరిశుద్ధతలో దేవునిలో ముందుకు సాగుతూ ప్రతిరోజు కూడా ఆ నీటి బొగ్గలో నుంచి వచ్చేటువంటి కొత్త తాజా నీటి ద్వారా నిజమైనటువంటి విధంగా శరీరమును, లోకమును జయించిన అనుభవంలోనికి వస్తూ దేవుని యొక్క పరిశుద్ధతలో ముందుకు సాగుట, తరువాత అటువంటి జీవితాన్ని కలిగి దేవుడు ఈ ఆత్మ యొక్క ఫలాన్ని అభివృద్ధిని పరుస్తున్న కొలది నది వలె పారుతున్న అనుభవంతో అనేక మంది జీవితాలను తాకగలిగిన విధంగా ఉండుట, ఇవి మనం జాగ్రత్తగా పరీక్షించుకుంటూ చూడాలి. ఇది మరి 2వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళందరిలో కూడా నది వలె పారేటువంటి ఈ జల వలె ఉన్నటువంటి ఆత్మ వారిలో ఉండడం ద్వారా ఆ ఒక్క రోజులో 3,000 మంది రక్షణ పొందడం అనేది చూస్తాం. అలా తర్వాత ప్రతి తరంలో కూడా అనేక మంది సేవకులను ఆ విధంగా లేపి వాడుకున్నాడు ప్రభువు. కనుక అది కొంతమంది బయటకి మనకు తెలియపరచవచ్చు, లేకపోతే తెలియపడకపోవచ్చు. ఎవరైనా ఈ నిజమైన రీతిలో ప్రభు యొక్క ఆత్మచేత పరలోకము నుంచి తాకబడి ఆయనను చూసి ఆ వెలుగులో ఉన్నటువంటి తీసుకుని రాబడిన వారు నీటి బుగ్గగా ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవంతో లోకము, శరీరం మీద జయం పొంది ప్రభు యొక్క చిత్తాన్ని, పరిశుద్ధతను కోరుతూ ముందుకు సాగేటువంటి వారు ఆయన పరిచర్యలో వాడబడుతూ దేవుని యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు జీవించేటువంటి బిడ్డలుగా చేయబడతారు. విషయాన్ని మనం చక్కగా గ్రహించాలి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి వాగ్దానములు, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను అని చెప్పబడినటువంటిది, మనకు నూతన నిబంధన కాలంలో మనకు ఆ ప్రవచనాలు ప్రవక్తల ద్వారా పలకబడినవి మనకు వేరైన విధంగా దేవుడు నిజమైనటువంటి అనుభవంలోనికి మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు దాని అనుభవంలోనికి రాగలిగేటట్లుగా దేవుడు మనందరికీ కృప చూపించి ఈ రక్షణ, పరిశుద్ధత, పరిచర్య అనేటువంటి మెట్టులో ఈ ఆత్మ యొక్క అనుభవంలోనికి నడిపించబడాలని మనందరం కూడా దేవుని వైపు చూద్దాం.